ఓం భీమ్ బుస్ సెన్సర్ రివ్యూ హీరో శ్రీవిష్ణు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా? టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీవిష్ణుకు నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఈ నెల 22వ తేదీన శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓం భీమ్ బుష్ విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ, ఎమోషన్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచాయని, కడుపుబ్బా ప్రేక్షకులను నవ్వించేలా ఈ సినిమా ఉందని సమాచారం అందుతోంది. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని భోగట్టా. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. క్లైమాక్స్లో ఊహించని ట్విస్టులు ఉంటాయని, ఆ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులను ఖచ్చితంగా ఈ సినిమా మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని భోగట్టా. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. క్లైమాక్స్లో ఊహించని ట్విస్టులు ఉంటాయని, ఆ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులను ఖచ్చితంగా ఈ సినిమా మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మరో జతిరత్నాలు రేంజ్ మూవీ అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు వరుస విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఎంచుకుంటున్న శ్రీవిష్ణు అభిమానులను అంతకంతకు పెంచుకుంటున్నారు. శ్రీవిష్ణు క్లాస్ సినిమాలతో అదిరిపోయే హిట్లను అందుకుంటున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఓం భీమ్ బుష్ విడుదలవుతోంది. ఈ వారం థియేటర్లలో పెద్దగా పోటీ లేకపోవడం శ్రీవిష్ణు మూవీకి మరింత కలిసొస్తుందని చెప్పవచ్చు. ఆల్రెడీ ఓం భీమ్ బుష్ని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూశాక తమ అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. వారి టాక్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్స్ బోర్ కొడుతుందట. తర్వాత ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ పర్వాలేదు అనిపిస్తుంది అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్లో కామెడీ ఉన్నా కథలో పెద్దగా డెప్త్ లేకపోవడం వల్ల పడుతూ లేస్తూ సాగిన ఫీలింగ్ కలుగుతుంది అని అంతా అంటున్నారు. ఇక క్లైమాక్స్ పోర్షన్స్ ఓకే అనిపిస్తాయని, మొత్తంగా కామెడీ ఉంటే చాలు అనుకునే ప్రేక్షకులకు ఓం భీమ్ బుష్ టైం పాస్ చేయిస్తుంది అని అంతా అంటున్నారు. ఓ పక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండటంతో థియేటర్లు డల్గా ఉంటున్నాయి. ఇలాంటి టైంలో రిలీజ్ కాబోతున్న ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది? శ్రీవిష్ణుకి మరో హిట్ను అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.